ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద ఆరోపణ. ఈయన సెక్యులరిజం అనే పేరుతో ఆయనకంటూ ఒక షాప్ నడుపుతున్నారు. భట్ గారు, దేశంలో మిమ్మల్ని ముస్లింల ఆపద్బాంధవుడు, వాళ్ళ మసయ్య అని మీరొక సృష్టించాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు చెప్పింది నిజమేని అనుకుందాం, నాకు ఏ శాఖలో లాభం వస్తుంది? నేను ఏ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నాను? మేము కూడా అదే వినాలని అనుకుంటున్నాం. మీరు ఏ సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నారు? అది మీరు చూసారంటే ప్రతి మనిషి కూడా ప్రతి పని చెయ్యడానికి ఒక కారణం అంటూ ఉంటుంది. నాకు సెక్యులరిజం గురించి మాట్లాడే అవసరం నాకు ఉంది. ఎందుకంటే నా జీవితం ఆ బాధతో కలిసి పెరిగింది. నేను పుట్టిన ఇల్లు ఫండమెంటలిజానికి గురైన ఇల్లు. అందులో మా అమ్మగారు కూడా బాధింపబడ్డారు. మేము మైనారిటీస్ గురించి మాట్లాడేటప్పుడు ఇండియాలో ఉండే సెక్యులరిజం గురించి మాట్లాడతాం, ఇండియా గురించి మాట్లాడతాం. ఈ బాధ ఇంకా ఈ వేదన అదంతా కూడా ఈ పుస్తకాలు చదివి మాకు రాలేదు. దాన్ని మేము అనుభవించాం, దాంతో కలిసి జీవించాం. మేము అనుభవించినందువల్లే ఇప్పుడు దాన్ని చెప్పగలుగుతున్నాం. భట్ గారు, మీరు ఇండియా గురించి మాట్లాడుతున్నారు, బట్ మీ ప్రేమ ఇంకా మీ ఫీలింగ్స్ ని పాకిస్తాన్లో బయట పెడుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది. పాకిస్తాన్ గురించి చూసారంటే అది ఒక సౌత్ ఏషియన్ కంట్రీ. మన పెద్దాయన ఉన్నారు, ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. విభజన జరిగినప్పుడు కూడా 6 నెలలపాటు పాకిస్తాన్లో గడపాలని చెప్పారు. పాకిస్తాన్లో మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా మాకు ఇంకో అమ్మగారు అక్కడ దొరికారు. హమీద్ హరు ఆ కంపెనీకి CEO. ఆవిడ నన్ను కొడుకుగా స్వీకరించారు. ఇక్కడ నా మీద తుపాకీ దాడులు జరిగినప్పుడు అక్కడ ఆమె నా కోసం ప్రార్థన చేశారు. నేను ట్రైబలిజాన్ని సపోర్ట్ చేసేదే లేదు. అందువల్ల నా గురించి ఏం చెబుతారంటే, మీరు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళని తిట్టలేదంటే, మీరు పాకిస్తాన్ నాశనం గురించి మాట్లాడలేదంటే మేము నిన్ను ఇండియన్గా స్వీకరించమని చెప్పారు. భట్ గారు, చూసారంటే ఇండియన్ ఆర్టిస్ట్ పాకిస్తాన్కి వెళ్లి పెర్ఫార్మ్ చేసే పర్మిషన్ లేదు. వాళ్ళు కాన్సర్ట్ చేయలేరు, షో చేయలేరు. అందుకని ఏమిటి అంటే, వాళ్ళు మనల్ని తప్పుడు దారులు నడిపిస్తున్నారు అంటే మనం కూడా తప్పుగా ప్రవర్తించాలా? మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? మనం పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ల చేతులు పట్టుకుని వాళ్ళు తీసుకువెళ్లే దారిలోనే మనం కూడా వెళ్ళాలి. మనం అలా చేయడమే కదా సరైన పద్ధతి. అందుకే మీరు జోయబ్ అఖ్తర్ని మీ సినిమాలో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. పాకిస్తానీ యాక్టర్స్ మీరాని మీ సినిమాలో తీసుకురావాలనుకున్నారు. అవును, ఖచ్చితంగా. మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాతో చెప్పారు, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ద్వారా సినిమా మార్గంలో మీరు సినిమా బంధాలు పెంచాలి అని నాకు పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని ఫాలో అవుతున్నా. అలా అని అటల్జీ చెప్పారు. అంటే ఈ సౌత్ ఏషియన్ ఈ యూనియన్ ఎలా పుడుతుంది? కేవలం కలలు కంటే సరిపోదు, నిజంగా చెయ్యాలి. అప్పుడే ఏదైనా సరే జరుగుతుంది. ఏదో ఒక రోజు లేవగానే పొద్దున్నే సౌత్ ఏషియన్ పుడుతుందా? లేదు, దానికోసం శ్రమ పడాలి, దానికోసమే పని చేయాలి. అప్పుడే బంధాలు పెరుగుతాయి. మీరు నిజంగా ఆ పని చేస్తున్నారా, లేదా మీ సినిమాలకి మార్కెట్ వెతుకుతున్నారా? లేదు, పాకిస్తాన్లో మార్కెట్ లేదు. పాకిస్తాన్లో మార్కెట్ ఉందంటే పెద్ద స్టార్స్కు మాత్రమే ఉంది. అక్కడ కూడా ఎక్కడలాగానే పెద్ద స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలు మాత్రమే ఆదరిస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి ఢిల్లీకి చాలా దూరం ఉంది. వాళ్ళు మెల్లగా వాళ్ళ కట్టుబాట్లతోటే వాళ్ళు డోర్స్ తెరుస్తున్నారు. కానీ ఒక విషయం నిజం, నాకు పాకిస్తాన్లో దొరికే టాలెంట్ అంటే ఇప్పుడున్న అవైలబుల్ డేట్లో ఇక్కడ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల లాభం కలుగుతోంది. అక్కడ నుంచి మ్యూజిక్ తీసుకొచ్చాం. మర్డర్ తీసుకోండి, జహర్ తీసుకోండి, ఇప్పుడు మన గ్యాంగ్స్టర్ చూడండి. ఆ టాలెంట్స్ ని నేను పాకిస్తాన్ నుంచే తీసుకొచ్చా. ఆ పాటల్ని క్రియేట్ చేశాం, వాటిని కొత్తగా రీఇన్వెంట్ చేసి ప్రజలకి మేము అందించాం కూడా. ఇండస్ట్రీ ఒక అభివృద్ధి పథంలో. మీరు పాకిస్తాన్ నుంచి ఆర్టిస్ట్ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సాయం చేసి వాళ్ళని స్టార్ చేసి దాన్ని మీ సెక్యులరిజం అజెండాలో బలపరచడానికేనా? కొట్టు జరుగుతోందండి, కానీ సెక్యులరిజం ఎప్పుడు చెడ్డమాటగా మారింది? నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. అదేమిటంటే, గాంధీజీ లక్ష్యాల మీద దాడి చేయడం అనేది దేశభక్త? ఇదెప్పుడు మారింది? శత్రువులు దీన్ని జూడో సెక్యులరిజం అని అంటున్నారు. ఒక కవిత ఉంది, అది నేను చెబుతాను, అప్పుడు ఇక్కడ పరిస్థితి మారుతుంది. कि क्यों अपनी तरह जीने का अंदाज छोड़ दें, क्या है हमारे पास इस अंदाज के सिवा. మనకున్న ఆస్తి ఇది ఒక్కటే. నా స్టైల్ని నేను వదిలిపెట్టను. మీరు మమ్మల్ని మీ ఇంటి అరుగు మీద నిలబెట్టినా సరే లేకపోయినా సరే అది మీ ఇష్టం. ఇది నా జీవిత స్టైల్. 57 ఏళ్లుగా జీవిస్తున్నాను. ఇకపైన కూడా నేను నా జీవితం ఇలాగే గడుపుతాను.
నేను మీ దగ్గర నుంచి ఏదీ ఎదురు చూడలేదు. నేను నటన, పాటలు అలాంటివి తీసే నేను నా జీవితాన్ని గడుపుతాను. కానీ సెక్యులరిజం అనే వంక పెట్టి నేను రాజ్యసభకో లేక లోక్సభకో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో వెళ్ళి నేను ఎవరితోనూ చేతులు కలపను. మీరు ప్రజల ముందు ఇప్పుడు నేను చెప్పినవేవీ కూడా రాజకీయాల్లో ప్రయోగించనని మీరు అంటున్నారా? ఒకవేళ నేను ఎప్పుడైనా అలా చేస్తే నా బట్టతల మీద మీరు చెప్పుతో కొట్టచ్చు. మాకు చాలా బాధగా ఉంది. మీరింత పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్ అయ్యి కూడా మైనారిటీ తరపునే మాట్లాడుతున్నారు. ఒకవైపే చూస్తున్నారు, ఇంకోవైపు మీరు అసలు చూడడం లేదు. కశ్మీర్లో ఆ అమాయకులైన పండితులకి అసలు ఏం జరిగింది మీరు చూసింటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, కొడుకులు, కోడళ్ళు వాళ్ళ తరపున కాస్త కూడా చెప్పలేదు. అది కూడా పాకిస్తాన్లో ఒక కేసుని పెద్దగా చూపించేశారు. మిగతా విషయాలు గమనించడం లేదు. మైనారిటీలో ఒక పక్కే చూస్తున్నారు. ఇదెందుకని ఒక పక్క చూపించి కళ్ళద్దల్లా ఉంది. మీలాంటి పెద్దవారు ఇలా ఒకవైపే మాట్లాడితే మాకు చాలా మనసు కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు, జవాబు కూడా మీరే చెప్పేశారు. జడ్జిమెంట్ నేనివ్వలేదు. లేదు, మీరు నన్ను మాట్లాడనివ్వలేదు కదా. చెప్పేది ఏమిటంటే దాన్ని మొదలు పెట్టారు. చెప్పండి. మీ మైండ్ లో ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది. చెప్పండి. మీకు అసలు ఎవరు చెప్పారు కాశ్మీర్ అభివృద్ధి కోసం నేను గొంతు కలపలేదు అని? నేను ఒంటరివాడిగా ఉండి ఆరంభం నుంచి నిలబడి కాశ్మీరు పండిట్స్ గొడవల ఆరంభం నుంచి ఇప్పటి వరకు నేను గొంతు కలుపుతూనే ఉన్నాను. మీకు ఎవరు చెప్పారు పాకిస్తాన్లో గుళ్ళు పడగొట్టినప్పుడు ఆ విషయం గురించి పాకిస్తాన్లో ఉన్న నా స్నేహితులతో నేను ఇంకా అక్కడుండే మీడియాకి కూడా నేను ఒక లెటర్ రాసి వ్యతిరేకంగా నినాదం చేయమని చెప్పాను. దాని గురించి మీకు అసలు ఏం మాత్రం తెలియదు. ఇలా నేను ఏదైనా చేస్తే ప్రెస్ రిలీజ్ ద్వారా మీకు అన్ని విషయాలు నేను చెప్పాలా ఏంటి? నేను అలా చేస్తే ఈయన నేరం మోపుతారు, మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని. నేను ఏదైనా చేస్తే పబ్లిసిటీ కోసమే చేస్తున్నాను అంటున్నారు. నేను చేసి మీకు చెప్పకపోతే మీరు ఏమీ చెయ్యలేదు అంటున్నారు. నేను చావనా? లేదు, నేను మిమ్మల్ని చావమంటలేదు. మరేం చెయ్యాలి? ఏదైనా చేస్తే పబ్లిసిటీ కోసమే చేస్తున్నాను అంటున్నారు. నేను ఏదైనా చేసి మీకు చెప్పకపోతే మీరేమీ చెయ్యలేదు అంటున్నారు. మీరైనా చెప్పండి. నేను ఇంకా ఎంతకాలం నిలబడి ప్రతిరోజు నా జీవితానికి వివరణ ఇచ్చుకోవాలి? జఖం సినిమా తీస్తే ఎవరు చూడడం లేదు, మటన్ సినిమా తీస్తే వీళ్ళు తిడుతున్నారు. ఇక నేనేం చెయ్యాలి? మీరే చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. జఖం చూడను అని అంటున్నారు. మటన్ సినిమా తీస్తే అలాంటి సినిమా ఎందుకు తీసావని అడుగుతున్నారు వీళ్ళు. ఏం చేయమంటారు? దానికి మించి ఏదైనా చేస్తే పబ్లిసిటీ కోసం చేస్తున్నానని ఈయన అంటున్నాడు. భట్ గారు, మీరు ఇప్పుడు అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొన్నట్టున్నారు. సార్ మీరు భయపడకండి, మేమున్నాం. దీనికంటే ఆ రవి పూజారి నన్ను కాల్చి చంపేస్తే బాగుండేది. వదిలేయండి. మీడియా సపోర్ట్ చేయలేదు, మీరు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు. వదిలేయండి. నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే పోతాను. నాకు మీ ఎవ్వరి సపోర్టు అక్కర్లేదు.